హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి యూనిట్ 4లో రాజ్యాంగం యొక్క సమైక్య లక్షణాల గురించి చెప్పబోతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. రాజ్యాంగం యొక్క సమైక్య లక్షణాలు అంటే ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈ భారత రాజ్యాంగంలోని సమైక్య లక్షణాలు ఈ కింది విధంగా జరిగింది. అయితే అవేంటంటే ద్వంద్వ రాజకీయ వ్యవస్థ అంటే డ్యూయల్ పాలిటీ. కేంద్రంలో యూనియన్ ప్రభుత్వాన్ని లేదా కింది స్థాయిలలో రాష్ట్ర ప్రభుత్వాలను రాజ్యాంగం అనేది ఏర్పరిచిద్దంట. ఈ రాజ్యాంగం ఇచ్చిన సార్వభౌమత్వ అధికారాలను ఈ రెండు స్థాయిలలోని ప్రభుత్వాలు నిర్వహిస్తాయంట. అయితే జాతీయ ప్రాముఖ్యం గల విదేశీ వ్యవహారాలను, కరెన్సీ సమాచారాలు మొదలైన అంశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించిద్దంట. అయితే ప్రాంతీయ స్థానిక ప్రాముఖ్యం గల అంశాలు అంటే శాంతి భద్రత, వ్యవసాయం కానీ, ఆరోగ్యం, స్థానిక ప్రభుత్వాలు మొదలగిన వాటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందంట. ఇది ద్వంద్వ రాజకీయ వ్యవస్థ అంటే డ్యూయల్ పాలిటీ గురించి. నెక్స్ట్ లిఖిత రాజ్యాంగం గురించి. రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం లిఖితపూర్వకమైనదే కాగా ఇది ప్రపంచంలో అతి పెద్దదంట. అయితే ఈ మూల రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయంటే ఒక ప్రవేశిక, 395 ప్రకరణలు, 22 భాగాలు మరియు 8 షెడ్యూల్ ఉన్నాయంట. ప్రస్తుతం ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే 2019 తర్వాత నుండి ప్రస్తుతం రాజ్యాంగంలో ఒక ప్రవేశిక, సుమారు 470 ప్రకరణలు, 25 భాగాలు మరియు 12 షెడ్యూల్ ఉన్నాయంట. అయితే ఇక్కడ చూడండి, అమెరికా రాజ్యాంగంలో 7 ప్రకరణలు, ఆస్ట్రేలియాలో 128 ప్రకరణలు, కెనడాలో 147 ప్రకరణలు. అంటే మన దాంట్లోనే హైయెస్ట్ అనమాట. అందుకే ఇది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనమాట. అయితే 1951లో జరిగిన అనేక సవరణల ద్వారా రాజ్యాంగంలో సుమారు 20 ప్రకరణలు, ఒక భాగం అంటే 7వ భాగాన్ని తొలగించేశారంట. అయితే వీటిలో మళ్ళీ కొన్ని చేర్చారంట. అవేంటాయో ఇప్పుడు చూద్దాం. అయితే సుమారు 95 ప్రకరణలు, 4 భాగాలు అంటే 4A, 9A, 9B, 14A మరి 4 షెడ్యూల్ అనమాట. అంటే 9, 10, 11, 12 ఈ షెడ్యూల్ చేర్చారంట. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణము, వ్యవస్థ, అధికారాలు, విధులు మరియు వాటి నిర్వహణలో పరిమితులను రాజ్యాంగం అనేది నిర్దేశిస్తుందంట. తద్వారా ఈ రెండు స్థాయిల్లోని ప్రభుత్వాల మధ్య అపార్థాలు కానీ, భిన్నాభిప్రాయాలు కానీ తొలగిపోతాయి. దేని మధ్య అంటే కేంద్ర స్థాయి ప్రభుత్వంలో కానీ రాష్ట్ర స్థాయి ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు, అపార్థాలు అనేవి తొలగిపోతాయంట. నెక్స్ట్ అధికార విభజన. ఇది డివిజన్ ఆఫ్ పవర్స్ అనమాట. అంటే 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే అంశాల ద్వారా రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజిస్తుందంట. అయితే కేంద్ర జాబితాలో 98 అంశాలు, రాష్ట్ర జాబితాలో 59 అంశాలు మరియు ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయంట. అయితే ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రం, రాష్ట్రాలు కూడా చట్టాలు వేయొచ్చంట. ఉమ్మడి జాబితా ఉమ్మడి జాబితా అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు వేయొచ్చు. కానీ ఈ రెండు చట్టాల మధ్య వైరుధ్యం ఏర్పడితే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా గొడవలు జరిగితే ఈ కేంద్రం చేసిన చట్టం చెల్లుతుందంట. ఇక అవశిష్ట అంశాలు వచ్చేసి ఈ కేంద్రానికి మాత్రమే చెందుతాయన్నమాట. నెక్స్ట్ రాజ్యాంగం యొక్క ఔన్నత్యం అంటే రాజ్యాంగం ఎంతో ఉన్నతమైనదంట. రాజ్యాంగం అది అత్యున్నత శాసనం అన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన శాసనాలు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలంట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే చేస్తాయో అవి రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలంట. కాని పక్షంలో సుప్రీంకోర్టు, హైకోర్టు అవి చల్లవని చెప్తే ఈ న్యాయ సమీక్షణ అధికారం కొట్టివేసిద్ది అనమాట. ఈ విధంగా రెండు స్థాయిల్లో ఉన్న ప్రభుత్వాంగాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలోనే పనిచేయాలి. అంటే శాసనసభ కానీ, కార్యనిర్వహణ వర్గం కానీ, న్యాయశాఖ కానీ రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలోనే పనిచేయాలి. నెక్స్ట్ దృఢ రాజ్యాంగం అంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంచే సర్వోన్నత రాజ్యాంగం ఏర్పడిన అధికార విభజన నిర్వహించడానికి రాజ్యాంగ సవరణ పద్ధతి దృఢంగా ఉండాలంట. అయితే ఈ కారణంగా సమైక్య వ్యవస్థకు సంబంధించిన అంశాలు అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు న్యాయ వ్యవస్థ వంటివి సవరించడానికి రాజ్యాంగం దృఢమైన పద్ధతిని నిర్దేశించిందంట. దీని ప్రకారం ఈ అంశాలను సవరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేయాలంట. ఈ అంశాలకు పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో పాటు
రాష్ట్ర శాసనసభల ఆమోదం కావాలంట. ప్రత్యేక మెజారిటీ అంటే ఇది ఇక్కడ ఉందన్నమాట. అయితే ప్రతి సభలో హాజరైన ఓటింగ్లో పాల్గొన్న వారిలో 2/3 సభ్యులు మెజారిటీ అంట, అంటే 2/3 వంతు. మరియు ప్రతి సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ ఉండాలంట. అది నెక్స్ట్ స్వతంత్ర న్యాయశాఖ అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర న్యాయశాఖను రాజ్యాంగం ఏర్పరుస్తుందంట. ఇందులో 2 ఉద్దేశాలు ఉన్నాయంట. ఒకటి, న్యాయ సమీక్షణ ద్వారా రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం. 2, కేంద్రానికి రాష్ట్రాలకు లేదా రాష్ట్రాలకు మధ్య జరిగే వివాదాలను పరిష్కరించడం అన్నమాట. ఈ న్యాయశాఖ స్వతంత్రాన్ని కాపాడడం కోసం రాజ్యాంగం న్యాయమూర్తుల పదవీ భద్రత, నిర్ణీతమైన సర్వీస్ కండిషన్లు మొదలైన వాటిని గురించిన అంశాలను పేర్కొంటుందంట. నెక్స్ట్ ద్వివిధ శాసనసభ అంటే బైకామరలిజం. అంటే ఎగువ సభ మరియు దిగువ సభలతో ఈ రెండింటితో ఒక ద్వివిధ శాసనసభ విధానాన్ని రాజ్యాంగం ఏర్పాటు చేసిందంట. ఎగువ సభ అంటే రాజ్యసభ, దిగువ సభ అంటే లోక్సభ. భారత సమైక్యలో రాష్ట్రాలకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించగా మొత్తం భారత సమైక్యలో రాష్ట్రాలకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించిందంట. మొత్తం భారత ప్రజలకైతే లోక్సభ ప్రాతినిధ్యం వహించిందంట. అనుచితమైన కేంద్ర ప్రభుత్వం జోక్యం నుండి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ సమైక్య సమతుల్యతను కాపాడవలసిన పాత్ర ఎవరికి ఉందంటే రాజ్యసభకు ఉంది. ఇంపార్టెంట్ అన్నమాట. రాజ్యసభ అంటే తక్కువ అధికారాలు గల శాసనసభ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe and share my video.